జూనియర్ ఎన్టీఆర్ సెంట్రల్ మినిస్టరా? ఈ విషయం మాత్రం సోషల్ మీడియాలో ఎంతో షాక్‌నిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ సెంట్రల్ మినిస్టర్ కాబోతున్నారంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతోంది. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు రాజకీయాల్లోకి అసలు రానేలేదు. ఆయన పోయి సెంట్రల్ మినిస్టర్‌గా ఎలా? అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీటికి సంబంధించిన ఈ విషయం సైతం ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. సెంట్రల్ మినిస్టర్‌గా జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించిన ఈ విషయం సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్‌గా మారింది. అలాగే అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సెంట్రల్ మినిస్టర్ కాబోతున్నారంటూ వస్తున్న ఈ వార్తలు అభిమానుల్ని సైతం ఎంతగానో షాక్‌కి గురి చేస్తోంది. జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించిన ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్‌గా మారుతోంది. కొరటాల శివ ఎన్టీఆర్ 30 సినిమాని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్టీఆర్ 30కి జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి భారీగా ఎంతో చక్కగా ఈ సినిమాని మన కొరటాల శివ తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమాని మరి ఎన్టీఆర్ ఆర్ట్స్ అలాగే యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ భారీ రెమ్యునరేషన్‌తో పాటుగా ఈ సినిమాని కూడా చాలా గ్రాండియర్ లెవెల్‌లో తెరకెక్కించబోతున్నట్టుగా తెలుస్తోంది. మంచి ఎఫెక్ట్స్‌తో పాటు పొలిటికల్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రాబోతోందని ఎన్టీఆర్ ఇందులో మరి సెంట్రల్ మినిస్టర్‌గా కనిపించబోతున్నట్టుగా చెప్తున్నారు. ఎక్కువసేపు కాదు, ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో ఎన్టీఆర్ అలా రాజకీయాల్లోకి వచ్చినట్టు అదరగొట్టబోతున్నట్టుగా చెప్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించిన ఈ విషయం మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్‌తో చేసిన జనతా గ్యారేజ్ లాగే ఈ సినిమా కూడా భారీ హిట్ కావాలని అభిమానులు కూడా కోరుతూ ఉన్నారు.